తమిళ సూపర్ స్టార్లు ఒకరైన అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద విజయంగా నడుస్తూ కేవలం 5 రోజుల్లోనే 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాల్లో తప్ప ఈ సినిమాకి మిగిలిన ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వసూలు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇప్పటి వరకు కేవలం 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో నష్టాలు తప్పేలా లేవు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇప్పుడు కొత్త సమస్యల్లో పడింది. ఈ సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాలు, వింటేజ్ సాంగ్స్ ని ఉపయోగిస్తారు. అందులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పాటలు కూడా ఉన్నాయి. అనుమతి లేకుండా తన పాత పాటల్ని వాడుకున్నందుకు ఇళయరాజా నిర్మాతలకు 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అడుగుతూ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఇళయరాజా గతంలో కూడా పలు సినిమాలకి ఇలాగే లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే అజిత్ ఫ్యాన్స్ కూడా దీనికి చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు. అసలు ఇళయరాజాకి ఏ హక్కు ఉందని లీగల్ నోటీసులు జారీ చేస్తాడు? ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ కి నిర్మాతలు డబ్బులు చెల్లిస్తారు. ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్ ని నిర్మాతలు ప్రముఖ మ్యూజిక్ కంపెనీస్ కి అమ్ముకుంటారు. మ్యూజిక్ రైట్స్ మొత్తం సదరు కంపెనీ వద్ద మాత్రమే ఉంటుంది. వాళ్ళు వేస్తే కేసులు వేయాలి, లీగల్ నోటీసులు జారీ చేయాలి. ఇళయరాజాకి ఏం హక్కు ఉందని లీగల్ నోటీసులు పంపిస్తున్నాడు అంటూ అజిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిర్మాతలు ఖచ్చితంగా మ్యూజిక్ ని వాడుకోవాలి అనిపిస్తే సదరు కంపెనీకి డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకుని ఉంటారని, లేకపోతే వాడుకునే ముందు వాళ్ళకి ఒకసారి సమాచారం అందించే ఉంటారని, ఇళయరాజాకి ఇవన్నీ తెలియకపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇళయరాజాకు సినిమాల్లో అవకాశం రావడం లేదు. ఆయన కొడుకు కూడా ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. బహుశా ఆయనకు, ఆయన కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉండడం వల్లే ఇలా లీగల్ నోటీసులు జారీ చేసి నష్టపరిహారం అడుగుతున్నదని అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ సాక్షిగా సెటర్స్ వేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. నిర్మాతలు దీనికి ఎలా స్పందిస్తారో కూడా చూడాలి మరి.